శక్తిని, బలమును దయచేయును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరము కూడా 17వ సామాన్య ఆదివారములో ప్రవేశించి ఉన్నాం. ఈ 17వ సామాన్య ఆదివారంలో ఈనాటి సువిశేషం ద్వారా క్రీస్తు ప్రభు నిర్గమాకాండంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని, సన్నివేశాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. అదేమిటి అనంటే, ఇజ్రాయేలు ప్రజలు మన్నాను 40 సంవత్సరాలు భుజించారు. ఈ రోజున క్రీస్తు ప్రభు ఆయన స్వహస్తాలతో భోజనాన్ని, అది కూడా నాన్ వెజ్ని ఈరోజు ఎంతోమందికి 5,000 మందికి ఇస్తూ ఉన్నారు. అక్కడ నిర్గమాకాండంలో చూసినటువంటి మన్నా, దేవుడిచ్చినటువంటి ఆ మన్నా ఈరోజు మనం సువిశేషంలో చదవబోతున్నటువంటిది 2 కూడా దగ్గరి పోలికలతో ఉంటాయన్నమాట. ప్రియమైన సహోదరి సహోదరుల, అలాగే మొదటి పట్టణంలో చూస్తే ఎలీషా ప్రవక్త తను చేసినటువంటి 16 అద్భుతాలలో ఒక అద్భుతం ఈరోజు జరుగుతుంది. అదే అక్కడ ఉన్నటువంటి మిగిలిన 100 మంది ప్రవక్తలకు ఆయన దగ్గర ఉన్న కొద్ది దానితో భోజనాన్ని ఇస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతారు అనమాట, ఇది ఎట్లా సరిపోద్ది? 100 మంది ఉన్నారు, మీరేమో కనీసం 10-20 మందికి కూడా సరిపోయేంత లేదు, ఎలా సరిపోద్దంటే ఎలీషా ప్రవక్త ప్రార్థించి పర్వాలేదు పంచండి అన్నారు. అప్పుడు అవి పంచిన వెంటనే అంతమందికి సరిపోతాయి. అంటే ప్రభు చేస్తున్నటువంటి కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. తర్వాత 2వ పట్టణంలో పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అనంటే, మనందరం ఇట్లా వేరువేరుగా ఇట్లా రకరకాలుగా కనిపిస్తున్న బయటికి మనందరినీ కూడా సృజించింది ఒకే కార్యము కొరకు, మనందరినీ కూడా ఒకటిగా ఉంచేది ఒకే ఆత్మ, మనందరము కూడా ఒకే మనసుతో ప్రార్థించాలని ఈరోజు 2వ పట్టణంలోని పునీత పౌలు గారు మనందరినీ కోరుతూ ఉన్నారు. కుటుంబంలోని 4 ఉన్నాము అని అంటే ఏదైనా ఒక ఉద్దేశం కొరకు కుటుంబంలో ఏదో సమస్య వచ్చి ఉండొచ్చు, లేదనంటే ఏదన్నా ప్రార్థన ఎక్కువగా అవసరం వచ్చి ఉండొచ్చు. ఆ సందర్భంలోని కుటుంబంలో ఉన్న 4 ఉండొచ్చు, 3, ఎంతమంది ఉంటే అంతమంది అందరూ కలిసి కూర్చొని మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ కార్యం తప్పకుండా ప్రభు నెరవేరుస్తాడు. ఎందుకనంటే కుటుంబంగా చేస్తున్నటువంటి ప్రార్థన చాలా శక్తివంతమైనది. అందుకే కుటుంబ ప్రార్థన, జపమాల అనేది చాలా ముఖ్యం. ఎప్పుడెప్పుడు ఒక కుటుంబంగా మీరు కలిసి, భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి ఒక కుటుంబముగా మీరందరూ ప్రభు ముందు కూర్చొని మోకరించి జపమాల చెప్తూ ప్రార్థన చేస్తారో ఆ ఉద్దేశం తప్పకుండా దేవుని చిత్తంలో తప్పకుండా జరిగి తీరుతుంది. అది కుటుంబం ప్రార్థన. ఎందుకనంటే ఒకే మనసుతో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన తప్పకుండా ప్రభు సన్నిధికి చేరుతుంది. కొంతమంది అనొచ్చు, మేమందరం ఒకే దగ్గర ఉండట్లేదు కదా. ప్రార్థించాలి, ఒకే మనసుతో ప్రార్థించాలంటే మనుషులందరూ ఒక దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఒకే మనసుతో ప్రార్థించాలి అని అంటే మనం వేరువేరు చోట్ల ఉన్నా కూడా ఆ ఉద్దేశం ఒకటే, మనల్ని నడిపిస్తున్న ఆత్మ కూడా ఒక్కటే. కాబట్టి తప్పకుండా మనం ఒకటిగా ఉన్నట్లే లెక్క. విడివిడిగా స్థలాలు వేరువేరు, ప్రదేశాలు వేరున్నా కూడా మనం ప్రార్థనలో ఆత్మీయంగా ఆత్మలో ఒకటిగా ఉండి మనం చేస్తున్నటువంటి ప్రార్థన తప్పకుండా ప్రభుని చేరుతుంది అన్నమాట. కనుక ఈరోజు ఈ పూజ బలులు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఎన్నో సందర్భాలలో నా కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ఏదో నాకేం పట్టనట్టు నేను ఉన్నాను,
కుటుంబంలో సమస్య వచ్చినా కూడా నాది కాదు కదా, వాళ్ళు చేసుకుంటారు కదా, వాళ్ళు చూసుకుంటారు కదా అని ఎన్నో సందర్భాల్లో నేను పట్టించుకోకుండా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రభువా, ఈరోజు నీవు 2వ పట్టణంలో పునీత పౌలు గారి ద్వారా మాకు నేర్పిస్తున్నటువంటి మాట, ఒకే ఆత్మతో మేమందరం కూడా ప్రార్థించాలి. తండ్రి, ఆ ఒకే ఆత్మతో మేము ప్రార్థించే కృప మాకందరికీ అనుగ్రహించమని, ఇప్పటి వరకు మీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి తప్పులు కూడా మన్నించి ఈ బలి పూజలు యోగ్యముగా పాల్గొనడానికి మాకు కృపను దయచేయమని ప్రభుని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ యందు ఆశలు నిలుపుకొని వారి సంరక్షకుడవు నీవే. నీవు అనుగ్రహింపనిచో స్థిరత్వము గాని పావిత్ర్యము గాని దేనికి నీ ఉండజాలరు. నీ అపారమైన నీ దయను మా మీద కృమ్మరింపుము. నీ పాలన క్రింద నీ మార్గదర్శకత్వములో గతించిపోవు ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలుచు వస్తువులపై మనసులను లగ్నము చేసుకున్నట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయి మా ప్రభువును మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. వారు రొట్టెలను తిన్న పిమ్మట ఇంకనూ కొన్ని మిగులును. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 42వ వచనం నుంచి 44వ వచనం వరకు. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 42వ వచనం నుంచి 44వ వచనం వరకు. మరి ఒక మారు బాల్షాలిషా నుండి ఒకడు 20 రొట్టెలను ధాన్యపు వెన్నులను తీసుకొని వచ్చి ఎలీషాకు కానుక పెట్టెను. ఆ రొట్టెలు ఆ 7 క్రొత్తగా త్రొక్కిన యవధాన్యముతో చేయబడినవి. ఎలీషా సేవకుని పిలిచి రొట్టెలను వెన్నులను ప్రవక్తలకు పంచిపెట్టమని చెప్పెను. కానీ సేవకుడు 100 మందికి ఇవేపాటి అని అడిగెను. ఎలీషా వానిని వీరికి పంచిపెట్టుము, ప్రభు వాక్యమిది, వీరి రొట్టెలను తిన్న పిమ్మట ఇంకనూ కొన్ని మిరుగులును అని పలికెను. అతడు రొట్టెలను పంచిపెట్టెను. ప్రభు చెప్పినట్లే ప్రవక్తలెల్లరూ భుజించిన పిమ్మట ఇంకనూ కొన్ని రొట్టెలు మిగులును. ఇది ప్రభు వాక్కు. శరీరము, ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్థానము. పునీత పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. పునీత పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. సహోదరులారా, ప్రభు సేవకుడును అగుటచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను సాత్వికులుగాను సహనశీలులుగాను ఉండవలెను. పరస్పరము సహించుట ద్వారా మీరు ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించి శాంతి ద్వారా ఆత్మవసగు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే. మిమ్ము దేవుడు పిలిచినది ఒక నిరీక్షణకే కదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్థానము, ఒకే దేవుడు, మానవులందరికీ ఒకే తండ్రి. ఆయన అందరికి పైగా, అందరి ద్వారా, అందరి యందు ఉండువాడు. ఇది ప్రభుని వాక్కు.
వచనములు 1 నుండి 15 వరకు. యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనం వరకు. యేసు తిబేరియా అనెడు గలిలియా సరస్సును దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత చిహ్నములు చూచి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. యేసు పర్వతమును ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. అప్పుడు యూదుల పాస్కా పండుగ సమీపించినది. యేసు కన్నులెత్తి గొప్ప జనసమూహము తన యొద్దకు వచ్చుట చూచి ఆయన ఫిలిప్పుతో వీరు భుజింపవలసిన ఆహార పదార్థములను మనము ఎక్కడ నుండి కొని తెచ్చెదము అనెను. ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను. ఏలైనా తానేమి చేయబోచున్నది ఆయనకు తెలియను. ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనను 200 వరహాల రొట్టెలు కూడా చాలవు అని ఫిలిప్పు ఆయనకు సమాధానమిచ్చాను. ఆయన శిష్యులలో ఒకడు, సీమోను పేతురు సోదరుడు అంద్రెయ, ఇక్కడ ఒక బాలుని యొద్ద 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను. యేసు అందరును భోజనమునకు కూర్చుండబెట్టుడు అనెను. అచ్చట ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో, ఏమియూ వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోగు చేయుడు అని చెప్పాను. వారు భుజించిన పిదప 5 యవల రొట్టెలలో మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపిరి. ప్రజలు యేసు చేసిన ఈ అద్భుత చిహ్నమును చూచి, వాస్తవముగా ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయనయే అని చెప్పిరి. ప్రజలు తను బలవంతముగా రాజును చేయనున్నారని తెలుసుకొని యేసు మరలా ఒంటరిగా పర్వతము పైకి వెళ్ళెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఈరోజు బైబిల్ తీసుకొని వచ్చారు? చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చర్చ్ పైన మనము పాటలు పెట్టడానికి మైక్ లేదు, అయినా సరే ఇంతమంది చర్చ్కి ఈరోజు ఆదివారము 9:30 గంటలకు పూజ ఉంటుంది అని తెలుసుకొని ఇంతమంది చర్చ్కి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికి గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఉన్నవారు అందరూ కూడా 46వ కీర్తన 46వ కీర్తన 1వ అధ్యాయం నుండి చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరిచి చూడాలి. ప్రభువే మనకు ఆశ్రయము, బలము అయి ఉన్నవాడు, ఆపదలో అతడు మనలను ఆదుకొనుటకు సిద్ధంగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు ప్రభును గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ప్రభువే మనకు ఆశ్రయంగా ఉన్నాడు, ఆయన మనకు బలమై ఉన్నాడు. నీకు ఎటువంటి ఆపద వచ్చినా, నీకు ఎటువంటి సమస్య వచ్చినా, నీకు ఎటువంటి కష్టం వచ్చినా
అతడు మనను ఆదుకునడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక భూమి కంపించినను, పర్వతములు సాగర గర్భమున కూలినను, సాగర జలములు రేగి ఘోషించి నురగలు కక్కినను, సముద్ర జలములు పొంగి కొండలు చలించినను మనము భయపడనక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు ఈ కీర్తన మన కోసమే రాసినట్టు ఉన్నాడు. ఎందుకంటే ఈ సాగర జలములు, ఈ యొక్క సాగర గర్భములన్నీ కూడా మన నుంచే పారుతున్నాయి, అవునా కదా? సాగర జలములన్నీ మనకే పారుతూ ఉన్నాయి. అయితే అవి పొంగినను, వాటిలో ఈ ఊరంతా ఆ సాగర గర్భమున పోయినను నీవు భయపడనక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీవు చేయవలసిందల్లా ఏమిటి అంటే, మనము 10వ వచనం మనం చదువుకుందాం. మీరు నిశ్చలముగా నుండి, మీరు నిశ్చలంగా ఉండండి, నేను దేవుడని తెలుసుకొనుడు. నేను దేవుడని తెలుసుకొనండి. సకల జాతులలోను సర్వభూమి మీదను నేనే సర్వభౌముడను అని అతడు వచించుచున్నాడు. ఈ భూమి అంతటను వేలేవాడని నేనని గుర్తించు. నువ్వు భయపడనక్కర్లేదు. ఏమి జరిగినా, పెద్ద వర్షం వచ్చినా, పెద్ద తుఫాను వచ్చినా, భూకంపం వచ్చినా, ఇంకా ఈ యొక్క సాగర గర్భమున మన ఊరంతా కూరికిపోయినా సరే, ఈ సాగర జలములు పైకి వచ్చినా సరే నీకు భయపడనక్కర్లేదు. నిశ్చలంగా ఉండు, కదలక మెదలక ఉండు. కానీ నీవు ప్రభువే మనకు ఆశ్రయమని నమ్ముకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, పవిత్రాత్మ దేవ వందనం, పవిత్రాత్మ దేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక గాయకుడు ప్రభు నాకు ఆశ్రయముగా బలముగా ఉన్నప్పుడు నేను ఏమి చేయాలి అని ఒక పాట రూపంలో ఈ విధంగా రాస్తున్నాడు. నా బలమా, నా కోట, ఆరాధన నీకే, నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే, ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా. అందరూ కూడా కలిసి నా ఆరాధనా, అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో రేంపవలు వేచియుందును. యెహోవా నీ భవనములో రేంపవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేంపవలు వేచియుందును. అందరూ కూడా చప్పట్లు కొడుతారు. నములో రేంపలు వేచియుందును, స్తుతించి ఆనందింతును, చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును, ఆ చింతలు మరచెదను. అంతట నివసించు యెహోవా ఎలోహిము, ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేను,
ఆరాధన నీకే. పదం అంతట నివసించు యెహోవా ఎల్లోహిము, ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేను, ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యము ఈ విధంగా పలుకుతూ ఉన్నది. దేవుడు భాగ్యవంతుడై ఉండి కూడా, అంటే ధనవంతుడై ఈ లోకానికి అధికారి అయి ఉండి కూడా, మనలను ఈ లోకంలో ఈ యొక్క పాపములో ఈ యొక్క శరీరంలో కూరుకుపోయిన మనలందరినీ కూడా భాగ్యవంతులను చేయటానికి ఆయన నిరుపేద అయ్యను అని పలుకుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 8వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 2 కొరింథీయులు 8వ అధ్యాయము 9వ వచనము చదవండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 8వ అధ్యాయము 9వ వచనము. మన యేసు క్రీస్తు ప్రభు కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు. మన యేసు క్రీస్తు కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు కదా. మీరు ఎరుగుదురు కదా. తెలుసా మీకు ఆయన కృప ఎలాంటిదో? రోజు మనము బాగున్నారా అంటే ఏదో దేవుని కృప అంటాం కదా. మరి ఆయన కృప తెలియకుండానే దేవుని కృప అనేస్తున్నామా? మనము ఈ లోకంలో జీవిస్తున్నాము అంటే, ఈ లోకంలో ఉన్నాము అంటే, ఈ లోకంలో ఎన్ని ఆపదలు వచ్చినా ఇంకా నెట్టుకొని పోతున్నాము అంటే అది ఎవరి కృప? దేవుని కృప మాత్రమే. నీ శక్తి వలన కాదు, నీ బలం వలన కాదు, నీ యొక్క ఉన్నటువంటి ఆస్తుల వలన కాదు, ఆయన కృప వలనే మనము ఈ లోకంలో జీవించగలుగుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ విషయం మీరు ఎరుగు ఉన్నారు కదా అని పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖలో చెబుతూ ఉన్నారు. చదువుదాం. తాను భాగ్యవంతుడై ఉన్నాడు, అలా ఉండి కూడా తన పేదరికం వలన చదువుదాం. మేము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద ఆయను. తన పేదరికము వలన అంటే అంతటి భాగ్యవంతుడై ఉండి కూడా మానవ రూపము దాల్చి మన కోసమై మనలో నివసించడానికి ఈ లోకానికి వచ్చి ఆయన పేదగా జీవించాడు. ఆయనకు మనము ఒక పాట పాడుకుంటాం, నక్కలకు గొరియలు ఉన్నవి, పక్షులకు గూళ్ళు ఉన్నవి, కానీ నీకు మాత్రం ఏముందయ్యా? నిరుపేదగా ఉన్నాడు. ఈ లోకంలో నిరుపేదగా వీధులకు తిరుగుతూ, ఊళ్ళకు తిరుగుతూ, పట్టణాలకు వెళుతూ బోధిస్తూ నీవు భాగ్యవంతుడవై అవ్వాలని, నీవు ఈ లోకంలో ఈ పాపంలో చనిపోకూడదు అని, నీవు ఈ యొక్క పాపములో ఉండి నీవు పరలోకాన్ని కోల్పోకూడదు అని ఆయన ఈరోజు భాగ్యవంతుడై ఉండి కూడా నిరుపేదగా ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సంగతి మీరు ఎరిగి ఉన్నారు కదా. అయితే ఆయన ఇదంతా చేసిందల్లా మనందరినీ కూడా భాగ్యవంతులను చేయడానికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కానీ ఆయన రూపంలో సృజింపబడిన మనము,
ఆయన యొక్క ఊపిరి పొందుకున్న మనము, ఆయన యొక్క రూపాన్ని పొందుకున్న మనము మాత్రము ఇంకా ఒకే పొజిషన్లోనే ఉన్నాం. అది ఏ పొజిషన్ తెలుసా? ఈ పొజిషన్లో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనము ఈ పొజిషన్లో ఉండాలి అని నేర్పిస్తూ ఉంటే మనము ఇంకా ఈ పొజిషన్లోనే ఉంటూ ఉన్నాం. ఆయన భాగ్యవంతుడై ఆయన నన్ను అనుసరించే వారు కూడా అలాగే భాగ్యవంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటే నేను ఇంకా పేదలోనే ఉంటాను, నేను ఇంకా ఈ దరిద్రంలోనే ఉంటాను అని మనం ఇంకా ఇదే పొజిషన్లో ఉంటూ ఉన్నాం. అవునా కదా? అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు మనలను సృజించింది ఇవ్వడానికే కానీ తీసుకోవడానికి కాదు. ఎందుకంటే ఈ లోకానంతటిని ఒక మాటతో సృజించిన దేవుడు మనల్ని మాత్రము తన చేతిలో అందంగా సృజించుకున్నాడు. తనకు నచ్చిన విధంగా సృజించుకున్నాడు. తాను నచ్చిన విధంగా జీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. మరి మనం కూడా తాను జీవమునిచ్చిన వాడిలాగా ఉన్నప్పుడు తన కుమార్తెలమైన మనం కూడా తిరిగి జీవాన్ని ఇవ్వడానికే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుచేత మనం ఈ పొజిషన్ నుండి ఈ పొజిషన్కి మారాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము ఊరికి అంటామా, ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగడానికి సిద్ధంగా ఉంటారు. మరి అది దొరకదేమో, మరి ఇంకెవరికైనా వెళ్ళిపోతుందేమో కదా. అయితే మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తారు, మీ ఇంటికి వస్తే ఏం పెడతారు? ఎప్పుడూ ఇదే పొజిషన్లో ఉండడం వలన మనము ఆయన ఇచ్చినటువంటి కృపను, ఆయన ఇచ్చిన భాగ్యవంతులై ఉన్న ఆ కృపను మనము కోల్పోతూ ఉన్నాం. కానీ ఈరోజు దేవుడు ఒక ఆదర్శమైన జీవితాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. మనము ఈ లోకంలో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు అని అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనంలో చదువుతాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనములో దేవుడు మనం ఎలా ఇవ్వాలి, ఇవ్వడం వలన మనకి ఏమి జరుగుతూ ఉన్నది అనే వాక్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యము. మనం ఎంత పుచ్చుకున్నా సరే నిన్ను బిచ్చగాడే అంటారు. నువ్వు రూపాయి పట్టుకున్నా, 100 రూపాయలు పట్టుకున్నా, 1000 రూపాయలు పట్టుకున్నా బిచ్చగాడివే. కానీ ఒక్కసారి నువ్వు రూపాయి ఇచ్చి చూడు, ఇచ్చువాడిని నీవు దేవుడు అయ్యా అంటారు. అందుకే ఇచ్చుట కంటే పుచ్చుకునుట కంటే ఇచ్చుట మేలు అని దేవుడు అంటున్నాడు. మనం ఎప్పుడు కూడా ఇచ్చువారు లాగానే ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిది ఏమి ఆశించలేదు. ఆయన ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడే. మరి దేవుని కుమారులమై, దేవుని కుమార్తెలమై, దేవుని పుత్రికలై మనము వెలుగులో నడవలసిన మనము ఇంకా చీకటిలో జీవిస్తూ చెయ్యి మాత్రము బయటకు చాస్తూ ఉంటాము. అది దేవునికి ఇష్టరహితంగా లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఈనాటి మొదటి పట్టణంలో, సువిశేష పట్టణంలో కూడా మనము చూస్తూ ఉన్నాం. అది కరువు కాలము. అది ఇజ్రాయేల్ యొక్క రాజ్యములో, యూదా రాజ్యములో కరువు దాపరించినటువంటి కాలము. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. ఆ సమయంలో దేవుని సేవకుడైనటువంటి ఎలీషా వద్దకు ఒకరు 20 రొట్టెలను తీసుకొని వస్తాడు. అయ్యా, ఇది నీకు మాత్రమే అని చెప్పి మరీ ఇస్తూ ఉంటాడు. కానీ ఎలీషా అంటాడు, ఆ సేవకుని పిలిచి ఇవి తీసుకెళ్ళి ఆ ప్రవక్తలందరికీ ఇచ్చే. ఆ ప్రవక్తలందరికీ ఇచ్చే. అప్పుడు ఆ సేవకుడు అంటాడు, అయ్యా, ఇది ఏమాత్రమో, అక్కడ చూస్తే 100 మంది ఉన్నారు, ఇక్కడ చూస్తే 20 రొట్టెలు ఉన్నవి, ఇది ఏమాత్రమో. ఇదే ప్రశ్న ఈరోజు సువిశేషంలో కూడా ఉన్నది.
ఒక చిన్న 5,000 మందికి భోజనం పెట్టడానికి మన దగ్గర ఏముంది అని అడిగినప్పుడు ఒక చిన్న పిల్లవాడిని వాని దగ్గర 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయి. అవి ఏ మాత్రమో అని శిష్యులు అడుగుతున్నారు. ఇది ఏ మాత్రమో, కానీ అక్కడ దానికి భిన్నంగా జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఏ మాత్రమో అని మన మానవ కంటికి కనపడితే, ఇది ఏ మాత్రమో అని మనం ఆశపడేటువంటి ఈ లోకంలో ఉండేటువంటి మనకి ఇది ఏ మాత్రము అనిపిస్తే, కానీ అది ఇంకా 2 3 100 ఫలించే విధంగా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వారు పంచిపెట్టినప్పుడు వారు ఆ యొక్క 2 చేపలను 5 రొట్టెలను పంచిపెట్టినప్పుడు, ఈ యొక్క 20 రొట్టెలను 100 మందికి పంచిపెట్టినప్పుడు వారు తినగా ఇంకనో మిగిలిన వాటిని ఇంకా ప్రోగు చేస్తూనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే వీళ్ళిద్దరు కూడా ఏమి చేశారు? ఎలీషా ప్రవక్త, ఈ చిన్న పిల్లవాడు కూడా ఇతరులకు ఇవ్వడంలో ఆనందం పొందారు. ఒకవేళ వాళ్ళు ముందుకు రాకపోతే దేవుడు ఆ కార్యం చేయలేడా? చేస్తాడు. కానీ ఇది ఒక పరీక్ష. ఉన్నది కొంచెమైనా సరే ఇవ్వడం నీకు సాధ్యమైతే, నమ్మడం నీకు సాధ్యమై, నీకు నమ్మడం నీ వలనైతే, ఇవ్వడం నీ వలనైతే, ఆయనకి దాన్ని సాధ్యం చేయడానికి ఆయన వలన అవుతుంది. నమ్మడం నీ వలనైతే నీవు కూడా అన్నీ పొందుకోవడానికి సాధ్యపడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఇతరులకు ఇవ్వడంలో చాలా సంతోషంగా ఇవ్వాలి. చాలామంది ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే కొనుక్కోవడం మొదలు పెడతారు. ఇచ్చేది సంపూర్ణంగా ఇవ్వడం ఇస్తారు కొంతమంది, కానీ కొనుక్కుంటూ ఇస్తూ ఉంటారు. కొంతమంది ముఖం మీద చెప్పేస్తారు మేము ఇవ్వము అని, అది ఓకే. కానీ కొంతమంది ఇస్తారు కొనుక్కుంటూ ఇస్తారు. దానికి అర్థం ఏమిటి? ఇంకోసారి రాకు నా దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మాట్లాడేది తెలుగు అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఇలా చూస్తుంటే నా మాటలు అర్థం కావట్లేదేమో, నేను ఇంగ్లీష్లో చెప్తున్నానేమో, తెలుగులోకి మార్చాలేమో అనుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందువలన నమ్మువానికి సమస్తము సాధ్యము. ఇచ్చుట నీ వలనైతే దాన్ని సమకూర్చుట. నీవు 10 ఇచ్చావేమో, నీకున్న దానిలో మొత్తం ఇచ్చావేమో, అది ఆ 5,000 మందికి సరిపోదేమో, ఈ ఊర్లో అందరికీ సరిపోదేమో. మనము గుడి పండగలకి భోజనాలు పెట్టుకోవడము అది ఇవి అని మనం చాలా ప్లాన్ చేసుకుంటాం. కానీ అది ఒక కుటుంబం వలనైతే కాదు, అది మన సంగతి తెలుసు. కానీ మనం ఇచ్చిన దానిలో మనం సంపూర్ణంగా ఇచ్చుకుంటే దాన్ని ఊరందరికీ సరిపోయేలాగా ఆయన సమకూర్చుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఇచ్చుట నీ వలనైతే సమకూర్చుట ఆయనకు సాధ్యము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో బాధాకరమైన విషయం ఏమిటి అంటే, ఇంగ్లీష్లో అంటారు మీ, మైసెల్ఫ్, ఐ. నేను, నా కోసం, నాకు మాత్రమే. పోయిన వారం ఒక వర్డ్ చెప్పాను, గుర్తుందా? అంతా నాకే కావాలి. ఆటోల మీద రాసుకుంటే బాగుంటాయి కదా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆటోలు అందరూ చదువుకోవాలి మంచిగా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కానీ మనసులో మాత్రము ఎవరు బాగుండకూడదు, అందులో నేను ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకే, అంత నాదే, నాకు మాత్రమే, వేరే వాళ్ళకి ఏమీ లేదు. అందుకే పోయిన వారం నేను ముందుగానే మీకు ఇంటిచ్చాను, తినడానికి తిండిలో కొంతమంది బాధపడుతుంటే చెప్పండి మిగతాది. పోయిన వారం చెప్పాను నేను ఆల్రెడీ. ప్రైజ్ ది లార్డ్, తినడానికి తిండిలో కొంతమంది బాధపడుతుంటే తిన్నా తిండి అరక్క కొంతమంది మందులు మింగుతూ ఉన్నారు.
అరగాలని. అయ్యా డాక్టర్ గారు, ఈరోజు నేను తిన్నది అరగట్లేదయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమందికి ఉండడానికి ఇల్లు లేక బాధపడుతుంటే ఉన్న ఇల్లు మెట్లు లేక జారుపడుతూ ఉన్నారు కొంతమందికి వేసుకోవడానికి బట్టలు లేకపోతే ఉన్న బట్టలు చించుకొని ఇది ఫ్యాషన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అంతా నాదే, నాకే, నేనేం చేసినా నాకే కరెక్ట్, వేరే వాళ్ళకి అది రాంగ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ఎలీషా ప్రవక్త ఈ చిన్న పిల్లవాడు అలా చేయలేదు, ఇది నాది అని వాళ్ళు పెట్టుకోలేదు. ఆ సేవకుడు వాళ్ళకి ఇచ్చాడు, ఇదిగో ప్రవక్త ఎలీషా ప్రవక్త, ఇది నీకు, దేవుని సేవకుడా ఇది నీకు అని చెప్పినప్పుడు ఆ సేవకుడు దాని దగ్గర పెట్టుకోలేదు, తీసుకెళ్ళి బీరువాలో పెట్టు, ఫ్రిడ్జ్లో పెట్టు అని చెప్పలేదు. లేదా ఈ యొక్క చిన్న పిల్లవాడు ఇది నాది అని వెనక్కి లాక్కోలేదు. ఈ చిన్న పిల్లవాడు ఇది నాది, మా అమ్మోళ్ళు నన్ను చూస్తే కొడతారు, లేకపోతే ఇది మా ఇంటి వారికి మాత్రమే అని చెప్పలేదు. తీసుకోండి అయ్యా అని ఉదార స్వభావముతో ఇవ్వడం మొదలుపెట్టారు. ఇవ్వడం వలన అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇవ్వడం వలన అనేక ఆశీర్వాదాలు. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 8వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే సారెఫత్ విధవరాలు అనే ఒక టైటిల్తో ఉంటుంది. ప్రభువాని ఏలియాతో, నీవు సీదోను చెంతనున్న సారెఫత్ ఊరికి వెళ్ళి అక్కడ నివసింపుము అంటాడు. అది కూడా కరువు కాలమే. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఏలియాకి తినడానికి ఏమీ లేదు. అప్పుడు దేవుడు అంటాడు, అక్కడ ఒక ఆమె ఉంటుంది, ఆ ఇంటికి వెళ్ళి నీకు ఒక రొట్టెనివ్వమని అడుగు. తినడానికి ఏం లేదు అక్కడ. ఆ రోజుకు మాత్రం తినడానికి ఆమెకు, ఆమె యొక్క కొడుకుకి ఆ రోజుకు మాత్రము తిని చచ్చిపోతామయ్యా అంటుంది ఆమె. ఈ రోజుకు మాత్రమే తిని ఇక నెక్స్ట్ రోజు మేము చనిపోతాం. దాంట్లో కూడా నాకు ఒక చిన్న రొట్టె ఇవ్వమ్మా అంటూ ఉన్నాడు ఏలియా. అప్పుడు ఆమె నేను ఇవ్వను అనలేదు. ఎలాగో మేము రేపు చనిపోతున్నాం కదా, అది ఈరోజే చనిపోతాం, కానీ ఆ దేవుని సేవకు మాత్రమో ఒక రొట్టె ఇచ్చి చనిపోతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆ ఇవ్వడం వలన ఆమెకి ఏం జరిగింది? అంతటా ఆమె ఆ చిన్న రొట్టెని ఇవ్వగా ఆమెకి తిన్నా తరగనటువంటి పిండి, ఆయిల్ అన్నివి కూడా దేవుడు సమకూర్చిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక ఆశీర్వాదము ఏమిటంటే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. షానేము వనిత ఆమె కుమారుడు. ఇక్కడ కూడా ఎలీషా అనే ఒక ప్రవక్త అటు ఇటు వెళుతూ సేద తీర్చడానికి ఆమె, అయ్యా మీరు రోజు ఈ ఊరు నుంచి వెళుతున్నారు కదా, రోజు ఈ ఊరు దాటే వెళుతున్నారు కదా, ఒక్కసారి మా ఇంట్లోకి వచ్చి సేద తీర్చుకోండి అయ్యా అని ఎలీషా ప్రవక్తని పిలుస్తూ ఉంది. మా ఇంటికి వచ్చి ఒక్కరోజు భోజనం చేయయ్యా అని ఆ ఎలీషా ప్రవక్తని పిలిచినప్పుడు ఎలీషా ప్రవక్త ఆ ఇంటికి వెళ్ళి ఒకరోజు భుజించాడు. దాని తర్వాత ప్రతిరోజు ఆయన అటు వెళుతూ ఉన్న సమయంలో ఆ ఇంటికి వెళ్ళి అక్కడే భుజిస్తూ, అక్కడే నివసిస్తూ, అక్కడే నిద్రిస్తూ ఉండేవాడు. కానీ ఒకరోజు అడిగాడు, అమ్మా మాకు ఇంత సేవ చేస్తున్నావు కదా, అమ్మా ఇదిగో మాకు ఇంత భోజనం వండి పెడుతున్నావు కదా, నీకు నేనేమి చేయగలను అని అడిగినప్పుడు నాకేమి చేయాల్సిన అవసరం లేదయ్యా అంటుంది. కానీ ఆమె గొడ్రాలుగా ఉంది, ఆమెకు సంతానం లేదు. అప్పుడు ఇదిగో దేవుడు నీకు సంతాన ప్రాప్తి ఇస్తూ ఉన్నాడు అని ఆశీర్వాదం పలుకుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.
అందుకే ఇవ్వడం వలన అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇవ్వడం వలన దేవుడు నీకు తెలియకుండానే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ యొక్క సంఘంలో దేవుడు అనేక విధాలుగా నీ యొక్క అక్కరలను, నీ యొక్క అవసరములను, నీ యొక్క సమస్యలను, నీ యొక్క విక్కట్లను అన్నీ కూడా తీర్చివేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము పుచ్చుకున్నట కంటే ఇచ్చుట మేలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. భాగ్యవంతుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా ఉన్నటువంటి మనము భాగ్యవంతులుగానే ఉండాలి, భిక్షగల్లాగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము ఎప్పుడు కూడా ఇచ్చువారులాగా. మీలో కూడా చాలామంది చాలా వరకు మమ్మల్ని ఎప్పుడు కూడా పస్తులు ఉంచలేదు. మేము ఈ ఊరిలో పనిచేస్తూ ఉన్నాం, కానీ ఎప్పుడు కూడా తిన్నారా, ఏమైనా వండుకున్నారా, ఏమైనా మేము పంపించగలమా అని అడుగుతూనే ఉన్నారు. కానీ అందువలన మీ కుటుంబాలు కూడా ఆశీర్వదింపబడుతూనే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము ఇంకో విషయము తెలుసుకోవాలి. 7 కారుణ్య క్రియలు. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారు అంటే 7 కార్పొరల్ వర్క్స్ ఆఫ్ మర్సీ. 7 కారుణ్య క్రియలు. అవి ఎక్కడ చూస్తాము అంటే మనము మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో శ్రీసభ మనకిచ్చినటువంటి 7 కారుణ్య క్రియలు. ఇవి అన్నీ కూడా మనము ఈ లోకంలో ఉంటూ భాగ్యవంతులుగా జీవిస్తే మనకు కావలసినటువంటి భాగ్య నగరాన్ని చేరుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం చదువుదాం. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 41వ వచనం నుండి. అప్పుడు ఆయన తన ఎడమ పక్కనున్న వారితో, దానికన్నా ముందు మనం 34వ వచనం చదువుకుందాం. అప్పుడు సింహాసనశీనుడైన రాజు తన కుడి పక్కన ఉన్న వారితో ఇలా అంటూ ఉన్నాడు. చదువుదాం. నా తండ్రిచే దీవింపబడిన వారలారా రండు, రండు. ప్రపంచ ప్రారంభము నుండి అంటే అది ఈరోజు మీకోసం నిర్మించినది కాదు. అది ప్రపంచ ప్రారంభానికి ముందే మీకోసము ఆయన ఒక భాగ్య నగరాన్ని నిర్మించబెట్టాడు. ఆ యొక్క దానిలో అనేక రూములు కలవు. అవన్నీ కూడా మనము చేరుకోవాలి అంటే, ఆయన తన కుడి పక్కన ఉండాలి అంటే మనము కొన్ని క్రియలు చేయాలి. అవే 7 కారుణ్య క్రియలు. మనము ఈ క్రియలు చేయడం వలన ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం, నా తండ్రిచే దీవింపబడిన వారులారా. మరి మనము ఆయన తండ్రిచే దీవింపబడ్డామా? ఆయన పలుకుతూ ఉన్నాడు, నా తండ్రిచే దీవింపబడిన వారులారా రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకొనుడు. మన కోసము రాజ్యము సిద్ధపడి ఉండడము వాస్తవమే. కానీ ఆ రండు అన్న పిలుపుకి మనము ఆహ్వానితులమా కామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రండు, తండ్రిచే దీవింపబడిన వారులారా రండు అని పిలుస్తూ ఉన్నాడు. కానీ మనము దానిలోకి వెళ్ళడానికి మనము అర్హులమా? అర్హులము కావాలి అంటే చదువుదాం. ఏలైనా నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారం నొసగారు, దప్పిక కొనినప్పుడు దాహము తీర్చారు, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములు ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి,
ఉన్నప్పుడు నన్ను దర్శింప దర్శింపవచ్చితిరి. ఇవన్నీ మనము చేసి ఉంటే ఆయన పిలిచినటువంటి నా తండ్రిచే దీవింపబడిన వారులారా రండు, మీకోసమో ప్రపంచానికి ముందే సిద్ధపడపబడిన ఈ రాజ్యానికి రండు అని పిలుస్తున్నాడు. మరి ఇప్పుడు మనము ఇవన్నీ చేస్తూ ఉన్నామా? మనము ఆ పిలుపుకి, ఆ యొక్క ఇన్విటేషన్కి వెళ్ళడానికి ఆహ్వానితులమా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను 7 కారుణ్య క్రియలు చెప్పాను. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 1 ఆకలి కొన్నప్పుడు అన్నం పెట్టడము, దాహం కొన్నప్పుడు దప్పిక తీర్చడము, 3వది వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రాన్ని ఇవ్వడము, 4వది చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించడము, రోగినై ఉన్నప్పుడు నన్ను నువ్వు వచ్చి పరామర్శించడం కూడా. ఇవి 6 కార్యములు మనం చూసినట్లయితే ఇంక 7వ కార్యం ఎక్కడ ఉంది? మరి ఇంకా ఈ 6 కార్యాలు మనం చేస్తాం అనుకో, మరి 7వ కార్యం ఎక్కడ ఉంది? తోబీతు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము నుండి 18, 19 వచనములు. తోబీతు గ్రంథము చూద్దాం. తోబీతు అంటూ ఉన్నాడు, ఇదిగో నా యొక్క ప్రజలు ఆకలి కొని వచ్చినప్పుడు నేను ఆహారం పెడుతూ ఉన్నాను. చదువుదాం. బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చాను. నినేవే పౌరులు మా జాతి వారి శవములను పట్టణ ప్రకారము వెలుపలి పడవేసినప్పుడు నేను వారిని పాతిపెట్టడి వాడను. అప్పట్లో యుద్ధాలు జరిగి మన జనులే, మన ప్రజలే కుప్పలు కుప్పలుగా చనిపోయేవారు. వాళ్ళని పాత పెట్టడానికి ఎవరు రారు. యూదులకు ఒక ఆచారం ఉంది, ఏంటో తెలుసా? ఆ యొక్క దేహాన్ని పట్టుకుంటే మైలు, ఆ యొక్క చనిపోయినటువంటి ఆ శరీరాన్ని పట్టుకుంటే వారికి కీడు. వారు ఆ శరీరానికి వద్దకు వెళితే అపవిత్రులైపోతారు. అందుచేత ఆ యొక్క చనిపోయిన వారిని తాకరు. కానీ ఈ తోబీతు అంటూ ఉన్నాడు, ఇదిగో చనిపోయిన వారందరినీ కూడా నేను స్వయంగా నా చేతులతోనే పాత పెట్టాను. ఇదే 7వ క్రియ. సిరిసభ మనకు వసుకుతున్నటువంటి 7 కారుణ్య క్రియలు. మరి ఆ పిలుపుకి మనము ఆహ్వానితులము కావాలి అంటే ఈ యొక్క క్రియలు చేయవలసినదే. కానీ 41వ వచనంలో అది వినడానికే ఘోరంగా ఉంది, వినడానికే చాలా బాధగా ఉంటుంది, వినడానికే అయ్యో నా యొక్క ఫ్యూచరు, నా యొక్క భవిష్యత్తు ఇలా ఉండబోతుందా ఒకవేళ నేను ఈ క్రియలు చేయకపోతే అని వినడానికే చాలా భయంకరంగా ఉంటుంది. చదువుదాం. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 41వ వచనము. అప్పుడు ఆయన ఇందాక మనము కుడివైపు కూర్చున్న వారితో అన్న మాటలు విన్నాము. ఇప్పుడు ఎడమ వైపు కూర్చున్న వారితో అంటూ ఉన్నాడు. ఎడమ పక్కన ఉన్న వారితో, శాపగ్రస్తులారా నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు. వినడానికి ఎంత ఘోరంగా ఉంది. ఒకవేళ దేవుని యొక్క పుత్రులుగా సృజింపబడిన మనము ఈ లోకములో ఆయన చేయవలసిన పనులు మనము చేయకపోతే, ఆయన మన ద్వారా చేయవలసిన పనులు చేయకపోతే, ఆ క్రియలు చేయకపోతే మనల్ని ఏమని పిలుస్తున్నాడు? శాపగ్రస్తులారా అంటున్నాడు. అసలు ఎవరైనా శాపాన్ని పొందుకోవడానికి ఇష్టపడతారా? శాపగ్రస్తులారా అంటున్నాడు. నా నుండి తొలగిపోండి అంటున్నాడు. ప్రభు, మనము కష్టాలు వచ్చినప్పుడు ప్రభువా అని పిలుచుకున్నటువంటి మన ప్రభువు నా నుండి తొలగిపోండు అంటున్నాడు. నీవు పాపమని మురుగుతో వస్తున్నావు అంటూ ఉన్నాడు. నీవు చేయవలసిన పుణ్యకార్యములు చేయలేదు అంటూ ఉన్నాడు. శాపగ్రస్తులారా నా నుండి తొలగిపోండు. మరి ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆయన నుండి తొలగిపోతే మరి ఎక్కడికి వెళతావు? నీవు పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పోతావు. ఇంకదే దారి.
ఇదిగో 2 ప్రపంచానికి ముందే నిర్మింపబడిన రాజ్యానికి మీరు భాగ్యనగరానికి మీరు రండి అని పిలుస్తూ ఉన్నాడు కదా. మరి ఆ నగరానికి ఆహ్వానితులం కాకపోతే, ఆ యొక్క నగరానికి మనము అర్హులము కాకపోతే, మనము ఇంకొక ఆప్షన్ ఏమిటి? శాపగ్రస్తుల యొక్క ఆప్షన్. పుణ్యాత్ములుగా ఉండవలసిన మనము, దేవుని కుమారులుగా ఉండవలసిన మనము, దేవుని కుమార్తెలుగా ఉండవలసిన మనము, వెలుగులో నడవలసినటువంటి మనము చీకటిలో ఉండు చీకటి నగరానికి పోతాం. అందుచేత మనము ఇవ్వడం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. మన భాగ్య నగరానికి చేరుకోవాలి అంటే మనం ప్రోగు చేసుకోవడం కాదు, ఇవ్వడం వలన మన యొక్క సొంత గూటికి మనం చేరుకుంటాం. అందుచేత మనం ఏ పొజిషన్ నుండి ఏ పొజిషన్కి మారాలి? ఈ పొజిషన్ నుండి ఈ పొజిషన్కి మారాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ఇచ్చువాడికి ప్రభువు ప్రేమిస్తూ ఉన్నాడని వాక్యం పలుకుతూ ఉంది. అది ఏ విధంగా అంటే 2 కొరింథీయులు 9వ అధ్యాయము 8వ వచనం. 2 కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 9వ అధ్యాయము 8వ వచనం. మీ అవసరముల కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు. మీ అవసరం కంటే ఎక్కువగా ఇవ్వగలడు. చదువుదాం. కనుక మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండుటయే కాక ప్రతి దుష్ట కార్యములకు అవసరమైన దానికంటే ఎక్కువ కలిగి ఉందురు. చదువుదాం ఇంకా. పేదలకు ఆయన ఉదారముగా ఇచ్చును, ఆయన దయా కలకాలం ఉండును అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. మీరు ఇవ్వడానికి సమృద్ధిగా మీకు చేరుస్తాడు. ఎప్పుడంటే మనం ఇవ్వగలగవారు అయి ఉన్నప్పుడు. ఆయన నిన్ను ప్రేమిస్తాడు. గాడ్ లవ్స్ ద చియర్ఫుల్ గివర్. నువ్వు ఎప్పుడైతే నవ్వుతూ ఇస్తావో, నువ్వు ఎప్పుడైతే ఆనందంతో ఇస్తావో, ఇవ్వడానికి సంతోషపడతావో, అప్పుడు నువ్వు ఇవ్వడానికి ఇంకా సమృద్ధిగా చేసి పెడతాడు దేవుడు. వాళ్ళు తిన్నా కానీ ఇంకా మిగిలినవి కలెక్ట్ చేసుకునే అంత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మనం ఉదార స్వభావం కలిగి ఉండాలి. దేవుని లేక ఆయన కృప ఉదారమో, ఆయన కృప ఉచితమో, ఆయన కృప మనకు వెలనబెట్టుకున్నది కాదు, ఆయన యొక్క ప్రేమను మనం వెలనబెట్టుకున్నది కాదు. కానీ అన్ని ఉచితంగా పొందుకున్న మనము ఉచితంగా ఇవ్వాలి. అందుకే మనము ఇచ్చాంలే, మనం కూడా ఇస్తాములే, మనం కూడా ఇస్తున్నాంలే అన్నట్టుగా నలిగిపోయిన నోట్లు తీసుకొచ్చి సందా దాంట్లో వేయడము, చిల్లర మోగినట్టుగా 5 రూపాయలు వేయడం. రేట్లు ఏ విధంగా అంటే మనము ఇంకా ఉదారంగా ఇవ్వడం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎంత ఇస్తూ ఉన్నామో అంత అధికంగా నీకు సమకూర్చి పెడతా అంటూ ఉన్నాడు. అందుచేత ఈరోజు మనందరం కూడా పుచ్చుకున్నట కంటే ఇచ్చుట మేలు అనే వాక్యం మీద ధ్యానిస్తూ ఒక్కసారి కళ్ళు మూసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా దేవ, నీ బంగారు పదములకు లెక్కలేని వందనములు స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీవు మమ్ములను నీ యొక్క రూపములో, నీ యొక్క ఊపిరి పోసి మమ్మల్ని అందరినీ కూడా నీలాగా మలచుకొని మమ్మల్ని సృజించావు ప్రభువా. మేము నీలాగా భాగ్యవంతులుగా అవ్వాలని నీవే మా యొక్క పేదరికాన్ని తీసుకొని ఈ లోకానికి వచ్చి ప్రభువా మాకు అనేక విషయాలు బోధించి పరలోకానికి చేరడానికి, మా భాగ్య నగరానికి చేరడానికి అనేక విషయాలను నేర్పించి ఉన్నావు ప్రభా. మేము చాలాసార్లు ఈ యొక్క వాక్యాన్ని వింటున్నామే కానీ ఈ యొక్క వాక్యము ఒక చెవితో విని మరొక చెవితో మర్చిపోతూ ఉన్నాం. గుడిలో నుంచి బయటికి వెళ్ళగానే మర్చిపోతూ ఉన్నాం. ఇంకో ప్రభువా, ఈరోజు మేము ఆ భాగ్య నగరానికి చేరాలి అంటే 7 కారుణ్య క్రియలు చేయాలని మాకు వాక్యంలో చెప్పావు ప్రభువా. ఆ యొక్క 7 క్రియలు చేస్తూ మేము తండ్రిచే దీవింపబడిన బిడ్డలు లాగా
తండ్రిచే దీవింపబడిన బిడ్డలా రండు, నా తండ్రి నీ కోసమో ప్రపంచం పూర్వమే సృజించినటువంటి ఈ నగరానికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. మరి నేను దానికి భాగ్యున్నా, అర్హుడనా? ఇది ప్రభువా, ఒకవేళ నేను దానికి అర్హుడైతే శాపగ్రస్తులారా అని పిలుస్తున్న ప్రభువా, అది నా మాట వినడానికే నాకు ఎంతో భయంకరంగా ఉంది. ఈ రోజు నుంచి ప్రభా, నేను పుణ్య పురుషునిగా మారడానికి, పుణ్య పురుషురాలుగా మారడానికి ప్రభా నాకు ఒక అవకాశం ఇచ్చి ఉన్నావు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ అవకాశాన్ని బట్టి నేను స్తుతులను అర్పిస్తూ ప్రభా, నేను విన్నటువంటి వాక్యం ప్రకారం ప్రభా నేను తిరిగి వెళ్ళి ప్రభా నీ యొక్క పుణ్య బాటలో నేను నడిచి పుచ్చుకున్నటి కంటే ఇచ్చుట మేలు అనే వాక్యాన్ని ప్రభా నేను స్మరిస్తూ ప్రభా, నీవు సమకూర్చేవాడివి నీవు ఉండగా నాకున్న దానిలో కొంచెమైనా నేను ఇవ్వలేనా అని ప్రభా, సమకూర్చేవాడు నీవు, నా ఆశ్రయము నీవు, నా బలము నీవు. నీవు నాకు ఉండగా నాకు విరోధి ఎవ్వడు లేడు. నేను నమ్ముతున్నానయ్యా, నమ్మువానికి సమస్తం సాధ్యమని పలికిన దేవ, ఇదిగో నేను నమ్ముతున్నాను ప్రభా, నాకు కావాల్సిన సహాయాన్ని దయచేసి నేను ఇతరులకు ఇంకా సహాయం చేసి భాగ్యాన్ని దయచేయమని మన ఆదరం క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును అతని యొక్క ఏకసుతుడిగా మన యొక్క నాథుడైన యేసు క్రీస్తును సృష్టించున్నాం. ఇతర పవిత్ర ఆత్మ గర్భమై నెమ్మది పుట్టే పూర్తి ఆత్మ అధికారంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణపోయి సమాధిలో వచ్చాడు. పాతాళానికి దిగి మూడో నాడు చనిపోయిన వారిని లేచి పరలోకమునికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని అక్కడ నుండి జీవించు వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయడానికి వచ్చును. పవిత్ర ఆత్మ పునీతుల సంబంధ ప్రయోజనం పాపమని దృష్టిస్తున్నాను, శరీరం యొక్క ఉత్తానం దృష్టిస్తున్నాను, నిత్య జీవనం దృష్టిస్తున్నాను. సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపము. నామస్తుతి మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఇవన్నీ స్వీకరించుగాక. ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి నీకు మేమర్పించి అర్పణలములను దయతో స్వీకరింపము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితములో మమ్మ పరిశుద్ధపరచునట్లును కడన నిత్య మహిమలోనికి చేర్చినట్లును కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా,
శక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మర్త్య మానవునికి సాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాం. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా నుండి చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరుచుకుంటే అతని ద్వారా నిరతము నీ సమక్షములు ఆనందించుచున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకముచి అనుగ్రహింపుడని ఏడుకొనొచ్చు నేను నిరతము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకములో భూలోకములో నీ మహిమతో నిండినది. మహోన్నతున్న హోసానా, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతున్న హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువాని మరణము ప్రకటించెదము, నీవు కారణము చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుండుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము.
క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఈ రోజున పూజ బలులు అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదించుము. ఉత్థానముక్తమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియ మాతతోను, ఆమె భర్తకు పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిలబడి మన ప్రభు మనకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన భక్తితో విశ్వాసంతో జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి, సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. మనందరికీ ఈ రోజున ఉదారంగా ఉండాలని చెప్తున్నటువంటి ప్రభు. ఉదారత అనేది, ఉదారత్వం అనేది కేవలం ఇచ్చేటప్పుడు మాత్రమే కాదు, మన జీవితంలో కూడా ఉదార స్వభావంతో ఉండాలి. మన జీవితాన్ని, సాధారణ జీవితాన్ని ప్రభు చేతిలో అర్పించినప్పుడే అది ఆశీర్వాదకరమైన జీవితంలాగా ఉంటుంది. కనుక ఆ చిన్న పిల్లవాని వలె ఎలాగైతే తన దగ్గర ఉన్నటువంటి ఆ 5 రొట్టెలు 2 చేపలు ప్రభు చేతిలో అర్పించాడో, అదే విధముగా ఈరోజు మనల్ని, మన కుటుంబాలను, మన జీవితాలను కూడా ప్రభు చేతిలో అర్పించి ఆశీర్వాదకరమైన జీవితాలుగా మార్చుకుంటాం. ఆ గొప్ప దేవుడు మనందరినీ ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మార్చాలి అని ఒక విందును ఏర్పాటు చేస్తూ పిలుస్తూ ఉండగా, ఆ ప్రేమ విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుతుంది. పాట నంబర్ 576. జీవా
అదనా నా ఆత్మ మా ప్రభువును స్తుతింపము, అతని ఉపకారములను వేణుని మరువకము. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, మేమిప్పుడు నీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞాపిక అయిన దివ్య సత్ప్రసాదమును స్వీకరించితిమి. మాటలతో వర్ణింప అలవి కాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సాయపడినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి భద్రముగా కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనాలు.